ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. శక్తివో వెళ్ళేటప్పుడు మీరు మీతో ఏం తీసుకెళ్ళబోతున్నారు? ఏమీ లేదు. కాల్చిన కుండలాగానే ఆత్మ వజ్రంలా మారాలి. దీని వివరణ ఏమనగా, ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మనం సంపాదించిన ఆస్తిపాస్తులు కానీ చివరికి ఒక్క పూచిక పుల్ల కూడా మన వెంట రాదు. ఒక మనిషి వెళ్ళేటప్పుడు ఇహలోకం నుంచి ఒక ఆధ్యాత్మిక సంపద తప్ప ఏదీ తీసుకువెళ్ళలేడు అని తెలుసుకోలేకపోతున్నాడు. బంకమట్టిని బాగా పిసికి కుండలా తయారు చేసి దానిని బాగా కాల్చినప్పుడే అది ఉపయోగకరమైన వస్తువుగా మారుతుంది. అలాగే జీవితంలో ఒడిదుడుకులను కష్టనష్టాలను తట్టుకుంటూ సుఖదుఖాలను అధిగమిస్తూ ఎల్లవేళలా తోటివారికి సహాయం చేస్తూ మీ ఆత్మను దృఢంగా తయారు చేసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడవడమే ప్రధానమైనదని, అదే చివరకు మిగిలేది అని, అదే మన వెంట వస్తుంది అని అమ్మ ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఓం శక్తి. మర్వత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో కరువరై సేవ జూలై 14, 2024 ఆదివారం TM 506 కరుత్తవాంపాడి తిరువన్నామలై వారిచే, జూలై 15, 2024 సోమవారం MN 15 మనాలి ఉత్తర చెన్నై వారిచే నిర్వహించబడుతుంది. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.